హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే ఫెస్టివల్స్కి కానీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే కలాకండ్ స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సినవి విరిగిన పాలు, ఒకవేళ ఇన్ కేస్ మంచి పాలు అయితే దానిలో కొద్దిగా వెనిగర్ కానీ, వెనిగర్ లేకపోతే మీరు నిమ్మరసమైనా సరే పిండొచ్చు పాల్లో, అప్పుడు పాలనేవి విరిగిపోతాయి అన్నమాట. సో అలా విరిగిన పాలని బాగా దగ్గరగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా చిక్కబడేంత వరకు కూడా బాగా ఉడికించుకున్న తర్వాత దీనిలో స్వీట్నెస్కి సరిపడా కొద్దిగా పంచదార కానీ లేదా బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. దీనిలో నేను పంచదార యాడ్ చేశాను. అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. సో యాలకుల పొడి యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిందనమాట. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా దగ్గరగా బాగా ఇలా ఈ విధంగా ఉడికించేసుకోవాలన్నమాట. దగ్గర పడేంత వరకు ఇలా గట్టిపడిన తర్వాత ఇప్పుడు మనం ఒక మూత ఉండే ఏదైనా బాక్స్ తీసుకుని దానిలో మనం కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని అడుగున ఈ ఉడికించుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని మూత పెట్టేసేయాలండి. వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టేసి దీన్ని ఒక కాటన్ క్లాత్లో చుట్టేసి ఉంచేసుకోవాలి. ఇది చల్లారడానికి 4 to 5 hours పాటు పడుతుంది. ఇలా మనం కాటన్ క్లాత్ చుట్టేసేసి పెట్టడం వల్ల ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా అయితే వస్తుందో అదే విధంగా మనకి రెసిపీ అనేది ప్రిపేర్ అవ్వడం కోసం ఈ విధంగా మనం కాటన్ క్లాత్లో చుట్టేసేసి మూత పెట్టేసి ఉంచేస్తున్నాం. ఒక 4 to 5 hours తర్వాత ఒకసారి మూత చేసి మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఇది చాలా గుల్లగుల్లగా అలాగే పూసగా తయారవుతుందన్నమాట. ఈ కలాకండ్ రెసిపీ అనేది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం మొత్తం 4 to 5 hours తర్వాత ఓపెన్ చేసినప్పుడు ఇది ఒకవేళ మనకి డిమోల్డ్ అవ్వకపోతే దీన్ని ఒకసారి అన్మోల్డ్ చేసుకోవడానికి హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని ఈ విధంగా బౌల్ నుంచి ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా మనకి అన్మోల్డ్ అనేది అయిపోతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ అయితే మాత్రం మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్పాయిల్డ్ మిల్క్ ఏమైనా ఉంటే పారేయకుండా, వేస్ట్ అవ్వకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత గుల్లగుల్లగా వస్తుందో. ఈ రెసిపీ అయితే మాత్రం తినడానికి కూడా చాలా బాగుంది. చేయడమే కాదండి, తినడానికి కూడా చాలా బాగుందన్నమాట. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.